హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మన డివోషనల్ వ్లాగ్స్. ఈరోజైతే నేను పువ్వొత్తులు ఎలా చేసుకోవాలి అనేది, నేను ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను. ముందుగానైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇది నేను చేసింది కరెక్టేనని కమెంట్ చేయండి. సో ముందుగా ఏంటంటే పత్తిని అంతా అలా విడివిడిగా తీసేసి పెట్టుకున్నాక అది కొద్ది కొద్దిగా తీసుకోవాలన్నమాట. సో కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తోని ఆ ఫింగర్స్తోని ఇలా కొంచెం ముందుకు తీసిలాగి ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. సో అది అలా అయిపోతుంది. పత్తి కొంచెం ఉండలు ఉండలుగా ఉండకుండా దాన్ని ఏంటంటే కొంచెం ఇలా చేత్తోని ఇలా తీసి పెట్టడం వల్ల ఏంటంటే స్మూత్గా అయిపోతుంది. మళ్ళీ ఏంటంటే కలర్ వైట్ అయిపోతుంది. దాంట్లో సన్నగా డస్ట్ ఏదన్నా ఉన్నా కూడా అది వెళ్ళిపోతుంది అనమాట. సో డస్ట్ అంతా క్లీన్ అయిపోయి అది పత్తి వైట్ కలర్లో వస్తుంది ఫెయిర్గా. సో ఒత్తులు కూడా చాలా ఫెయిర్గా వైట్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అది ఏంటంటే కొంచెం కొంచెం తీసుకుంటూ మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో తీసుకుంటూ చేసుకోవాలి. నేనేంటంటే ఇది నెయ్యి అండి, నెయ్యి ఒత్తులు. సో ఇది నేను నెయ్యిని కొంచెం గోరువెచ్చని నీటిలో పెట్టి వేడి చేసి ఒక చిన్న గిన్నెలో వేసుకున్నాను. సో దాంట్లో నేనేం చేశానంటే ఆ వత్తులను ఒక్కొక్కటి తీసి దాంట్లో ముంచి పెట్టుకున్నాను. మనం ఒకటి సింగిల్ వత్తి కాదు కదా, డబుల్ వత్తి కూడా చేసుకోవచ్చు. రెండు ఒకటేసారి అట్లా చేసి అది అందులో డిప్ చేసి ముంచేసుకొని మొత్తం తడిసేలాగా చేసి దాన్ని అందులో నేనేంటంటే ఒకటే బాక్స్ పెట్టుకుంటాను. టెంపుల్కి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది కదా, ఒకటే బాక్స్లో నేను అలా చేసి పెట్టుకుంటాను. సో డైలీ నాకు ఎన్ని కావాలో అన్ని తీసుకుంటాను. ఒక్కొక్కసారి ఒకేసారి 21 ఒత్తులు కావాలి, 11 ఒత్తులు కావాలి. సో నేను ఏంటంటే ఎన్ని ఒత్తులు కావాలో ఒకవేళ తక్కువ కావాలంటే చిన్న బాక్స్లో పెట్టేసుకుంటాను. లేదు ఎక్కువ కావాలి అంటే నేను ఇలా పెద్ద బాక్స్ తీసుకొని ఇవి నేను ముందే రెడీ చేసి పెట్టుకుంటాను. ఇంకెలాగో కార్తీక మాసం వస్తుంది కదా, సో కార్తీక మాసం స్టార్ట్ కాగానే ఒక 2-3 డేస్లో ఇవన్నీ చేసి ఇలా నేను పెట్టుకుంటాను అనమాట. డైలీ ఇంకా ఉసిరి చెట్టు దగ్గర ఉసిరి మొక్క ఉంటుంది కదా ఇంటి దగ్గర కానీ, సో టెంపుల్కి వెళ్తే మనకు అది ఉసిరి మీద పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఆయిల్ అయితే కొంచెం ఇదిగా ఉండదు కానీ ఇదేంటంటే స్టిఫ్ అయిపోతుంది. సో నెయ్యి అంతా గడ్డ కట్టిపోతుంది కదా, సో ఒత్తులు అలాగే ఉండిపోతాయి అనమాట. అటు ఇటు కదలకుండా బాక్సులో ఆరిపోయి గడ్డలాగా అయిపోతుంది. కాబట్టి నేను ముందే చేసి పెట్టుకుంటాను, కొంచెం ఈజీగా ఉంటుంది. అప్పటిదప్పుడే చేయాలి పెట్టుకోవాలి అని అంటే మనకు వీలు ఉండదు కదా. సో ఇంట్లో పని కూడా ఉంటుంది కాబట్టి సో నేను ఇలా చేసి పెట్టుకుంటాను ముందే. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్గా తీసి ఇంకా ఉసిరి మీద కట్ చేసి పెట్టేసుకోవడమే అనమాట. దానికి ఇంకేం ఉండదు. ఈ ఒత్తులు చేసుకోవాలి అని అంటే దీనికి ఒక పెద్ద ప్రాసెస్ అన్నీ ఉంటుంది. కొనుక్కొచ్చుకుంటాం, కొనుక్కున్నవి ఏంటంటే సరిగ్గా వెలగవు. డిప్ చేసినా కూడా అస్సలు అందులో నెయ్యి మునగదనమాట, మంట ఎక్కువగా వస్తుంది. ఇవైతే సన్నగా నీట్గా వస్తాయి. దీపాలు కూడా ఎంత బాగా వెలుగుతాయో అసలు మనకు అదొక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది, మంచిగా ప్లెజెంట్గా. సో అందుకని నేను ఇలా చేసుకుంటాను. సో చూడండి ఇవన్నీ ఇలా పెట్టేసుకుంటాను. మనకి ఎన్ని ఒత్తులు కావాలో అన్ని ఒత్తులు. ఒక్కోసారి 50, 60 ఇట్లా అంటారు కదా, 30, 20 అట్లా చేశాను. నేనైతే మ్యాక్సిమం 21, 51, 101, 108 ఇలా ముట్టిస్తాను. 11 ఒత్తులు. సో అట్లా మ్యాక్సిమం 11 ఒత్తులు ఎక్కువగా చేస్తాను. సో ఇప్పుడైతే నేను ఇది కార్తీక పౌర్ణమి రోజు నాకు కావాలి కాబట్టి నేను ముందే చేసుకున్నాను. అంతకుముందు ఆల్రెడీ ముందు చేసుకున్నవి అయిపోయాయి. సో మళ్ళీ నేను చేసుకున్నాను. నేను సపరేట్గా నెయ్యికి ఒక డబ్బా పెట్టి నెయ్యి అందులో పెట్టుకుంటాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్